హలో మూవీ బడ్డీస్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి 20 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్. ఈ మూవీ చాలా వియర్డ్గా అయితే ఉంటుంది, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. ఈ మూవీ మొత్తం జాంబీస్ గురించి అయితే ఉంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే రివ్యూలకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మూవీ రివ్యూలకైతే వెళ్ళిపోదాం. 20 ఇయర్స్ లేటర్ వైరస్తో ప్రపంచం అయితే మారిపోతుంది, కానీ ఇప్పుడు ఇంకా భయంకరంగా తిరిగి వచ్చింది. ఇదే ద బోన్ టెంపుల్ స్టోరీ. జాంబీస్ మూవీ చాలా చూసే ఉంటాం కదా, కానీ ఈ మూవీలో హర్రర్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ హార్ట్ బీట్ ఫాస్ట్గా అవ్వడం గ్యారంటీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ 28 ఇయర్స్ తర్వాత అయితే జరుగుతుంది. వైరస్ అవుట్ బ్రేక్ తర్వాత మ్యాన్ కైండ్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోతుంది. కొన్ని సర్వైవర్స్ మాత్రమే మిగులుతారు. వాళ్ళు ఒక మిస్టీరియస్ ప్లేస్కి అయితే వెళ్తారు. అది ఒక బోన్ టెంపుల్. ఆ టెంపుల్లో ఒక సీక్రెట్ అయితే ఉంటుంది. అది జాంబీస్ కన్నా డేంజరస్ అనేది తెలుస్తుంది. అక్కడ జరిగే ఇన్సిడెంట్స్, సర్వైవల్ కోసం స్ట్రగల్ మరియు ఆ ప్లేస్లో ఉన్న డార్క్ ట్రూత్ ఈ మెయిన్ మూవీలో హైలైట్ అయితే అవుతాయి. డైరెక్టర్ ఈసారి హర్రర్ని స్లోగా బిల్డ్ చేసి సడన్గా షాక్ ఇస్తాడు. అట్మాస్ఫియర్ అయితే చాలా డార్క్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా గూస్ బాంబ్స్ అయితే ఇస్తుంది. జాంబీస్ డిజైన్స్ విజువల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ నైట్ సీన్స్లో అయితే టెన్షన్ స్పీక్స్కి వెళ్తుంది. స్టోరీ కూడా సింపుల్గా కాదు, కొంచెం సైకలాజికల్ టచ్ అయితే ఉంది. అందుకే ఈ మూవీ నార్మల్ జాంబీ మూవీ అయితే కాదు. పాజిటివ్స్: ఇంటెన్స్ హర్రర్ సీన్స్ ఉంటాయి, డార్క్ అండ్ క్రిప్టీ లొకేషన్స్ ఉంటాయి, అంతేకాకుండా స్ట్రాంగ్ సర్వైవల్ డ్రామా అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నెగటివ్స్ ఏంటంటే కొన్ని సీన్స్లో స్లోగా అనిపించవచ్చు, కానీ వీక్ హార్ట్ వాళ్ళకి కొంచెం హెవీగా అవ్వచ్చు. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ హర్రర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. కంక్లూజన్: ఓవరాల్గా చెప్పాలంటే 20 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ హర్రర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ ట్రీట్. నైట్ టైంలో చూస్తే ఎక్స్పీరియన్స్ డబుల్ అవుతుంది. టూ స్కారీ, నాట్ ఫర్ కిడ్స్. ఇలాంటి సినిమాటిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ మూవీ చూసేసారా? సో చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.